ఓం సాయి మాస్టర్. మిత్రులారా, సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. సాక్షాత్తు కామెంట్స్ కూడా పరమాత్మ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఆ సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమైనటువంటి మన బాబా మనల్ని ఉద్ధరించడానికి అవతరించి అనేక రకాలుగా మనల్ని ప్రబోధిస్తూ మనలో మార్పు తెప్పిస్తూ ఉన్నారు. ఏంటి ఆయన ముఖ్యంగా తెస్తున్నటువంటి మార్పు అంటే, మనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగించి మనల్ని శుభ్ర మార్గాన్ని నడిపించటం. అదే ఆయన అవతార కార్యం. ఆయన ఆ పని అయినా ఎప్పుడూ నిరంతరం చేస్తూ ఉన్నారు కూడాను. బాబా ఏం చేసేవారంటే, ఒక్కరే ఉన్నప్పుడు కూడా ఆ శిథిలమైనటువంటి ద్వారకామాయిలో కూడా చాలా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. సాయంత్రం అయ్యేటప్పటికేను ఆ దీపాలు ఎలా వెలిగించేవారంటే, ఆయనే ప్రమిదలు శుభ్రం చేసుకొని పెట్టుకొని, ఆయనే ఒత్తులు చేసుకొని స్వయంగా ఆ ఒత్తులు ప్రమిదల్లో వేసి నూనె పోసి తడిపి వెలిగిస్తూ ఉండేవారు. నాకు అనిపించింది, ఈ శాంతి దీపం అనే పుస్తకం రాసేటప్పుడు నాకు ఒక భావన వచ్చింది. అలా బాబా చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఆయన ఏ సంకల్పం చేస్తూ, ఏ ఆశీర్వచనం మానవాళికి ఇస్తూ అవి ఆ ఒత్తులు చేసి ఆ దీపాలు వెలిగిస్తున్నారు అని అనుకుంటే, ప్రతిరోజు బాబా దీపాలకు నూనె పోసేటప్పుడు, ఒత్తులు వెలిగించేటప్పుడు, ఒత్తులు వేసేటప్పుడు, వెలిగించేటప్పుడు ఏమనుకుంటూ చేసేవారో. ఆయన ఒకసారి ఏం చేస్తారంటే, భీష్మ అనే భక్తుడికి స్వప్న దర్శనం ఇచ్చి, నాకు 5 లడ్డూలు నివేదన సమర్పించు అంటారు. అనగానే భీష్మ గారికి 5 పాటలు స్ఫురిస్తాయి మనసులో. అవి రాసుకొస్తారు. అవే హారతి పాటలు. అందులో ఉదయం రాసి ఉంటే ఒక కాకడ హారతి పాటలో బాబా ఆయన చేత ఏం రాయించుకున్నారంటే, ఆయన రాయించుకున్న హారతి పాటలో మాత్రం కామక్రోధ మద మాశ్చర్యాలతో వత్తి చేసి, వైరాగ్యమనే నీతితో వత్తిని తడిపి, గురుభక్తినే జ్వాలను వెలిగించాలి అన్నారు. కామ క్రోధ మద మాశ్చర్యాలతో వత్తి చేసి, వైరాగ్యమనే నీతితో వత్తిని తడిపి, గురుభక్తి అనే జ్వాలను వెలిగించాలి అన్నారు. అంటే ఈ దుర్గుణాలన్నీ కాలిపోవాలన్నమాట. దహనమైపోవాలి. పరమాత్మ మీద భక్తి కలగాలి. మనలో పరమాత్మపై భక్తి రగలాలని, దుర్గుణాలు మసైపోయి వైరాగ్యం కలగాలని ఆ పరమాత్మ సంకల్పించి ఉంటారేమో అని అనిపించింది. అందుకే ఆ భీష్మ అనే ఆయన చేత ఆ హారతి పాటలో ఆయన అలా రాయించుకున్నారేమో. హారతి అంటే దీపాలతో చేస్తారుగా, పంచహారతి వెలిగిస్తారు. ఆ హారతికి వెలిగించే పద్ధతి కూడా 5 ఒత్తులు నూనె వెలిగించి, ఇదిగో ఈ నూనె ఇట్లా వేస్తున్నాను, కామక్రోధ మదం ఆశ్చర్యాల్లో ఒత్తి చేస్తున్నాను, వైరాగ్యం అనే నేతితో వత్తిని తడుపుతున్నాను, వెలిగిస్తున్నాను బాబా అని చెప్పి హారతి పాటలో, కామక్రోధ మద మత్సర ఆటుని కాకడా కేలా, వైరాగ్యాచి తూపుగాళ్ళు మీతో భిజవీలా, సాయినాథ గురు భక్తి జ్వలనే తో మీ పేట విలా, తద్వృత్తి జాళ్ళు నీ గురునే ప్రకాశ పాడిలా. కామక్రోధ మదం ఆశ్చర్యాలను ఏకీభవింపజేసి వత్తిని చేసి తిని, వైరాగ్యమనే నీతితో ఆ వత్తిని తడిపి తిని, సాయినాథుడిపైనున్న గురుభక్తి అని జ్వాలను వెలిగించి తిని, ఆ వత్తిలో గురువు ప్రకాశించినాడు. అంటే మనకు ఆశీర్వచనం ఇస్తాడు. ఆ దుర్గుణాలన్నీ మనలో తొలగించి, మనలో ఆ వైరాగ్యం ప్రవేశపెట్టి, ఆ సద్గుణాలు ప్రవేశపెట్టి మనకి జీవిత లక్ష్యం అనుగ్రహిస్తాడనమాట. అందుకనే నాకు అనిపించింది అనమాట. సాయి భక్తులు చాలామందికి
వైరాగ్యం ఒక పాలు ఎక్కువ ఉంటుంది. చాలామంది మన మాస్టర్లు, ఉపాసిని బాబా, మహసాపతి వీళ్ళందరికీ ఎంత వైరాగ్యం, జీవితం అంతా కూడా బాబా మయం చేసుకొని లౌకికం పట్ల వైరాగ్యం కలిగి ఉండి, సద్గుణాలు కలిగి ఉండి మనకు మార్గదర్శకులైన వాళ్ళు. అందుకని బాబా సంకల్పం అదే. ఎప్పుడు ఆ బాబాని ఈ వైరాగ్యం బాబా అనుకున్నది ఆశించింది సాధించినటువంటి ఈ మూర్తులైనటువంటి మాస్టర్ని, ఉపాసని బాబా, మహసాపతి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ మనం తలుచుకుంటూ ఉండేటైతే ఆ బాబాలోని ఆ సద్గురుమూర్తుల్లోని గుణాలు మనకే వస్తాయి. మానవాళ్ళందరూ కూడా అలా తలుచుకుంటూ ఉంటే కనుక అందరిలోనూ మంచి గుణాలు నెలకొంటాయి. అందుకని అందరికీ బాబాను, ఆ సద్గురుమూర్తుల్ని, ఆ దత్తమూర్తుల్ని పరిచయం చేసే కార్యక్రమం కోసంగా మనం అన్నదానంతో పాటు గ్రంథదానం కూడా చేసుకుందాం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. మిత్రులారా, పదే పదే ఇదే విషయం చెబుతున్నానని విసుగు చెందకండి. ఇది చాలా మానవాళికి చాలా అవసరం. అందుకని నేను పదే పదే ఈ ప్రస్తావన చేస్తున్నాను. సాయిరాం.